అపోస్తలుల కార్యములు 18 అధ్యాయంలో మనకి ఇది కనబడుతుంది. దేవుడే పౌలుతో అక్కడ మాట్లాడతారు. మీరు ఈ పత్రికలు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు అపోస్తలుల కార్యం చదివితే చాలా ఈజీగా అపోస్తలుల కార్యం మనకు అర్థమవుతుంది. చూడండి 18వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. 4వ వచనం, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. కనుక పౌలు ఈ కొరింథీ సంఘంలో పౌలు వెళ్ళినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూసాం. తర్వాత చూడండి 8వ వచనం నేను చదువుతున్నాను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీలలో అనేకులు విని విశ్వసించి బాప్తీసం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. అంటే 18 నెలలు పౌలు కొరింథీ ప్రాంతంలో ఉండి వాక్యాన్ని బోధించాడట. ప్రభువే అతనికి చెప్పాడు, కొరింథీల్లో నాకు చాలా జనం ఉంది, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు ఎవరు నీ మీద రాడు, ఆ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో ప్రభు చెప్పారు. కనుక పౌలు కొరింథీ సంఘంలో మరి అంతకాలం ఉండి పనిచేయడం జరిగింది. ఈ పత్రిక ఎందుకు రాశారు అంటే 50 సంవత్సరంలో క్రీస్తు శకము 50వ సంవత్సరంలో పౌలు అక్కడికి వెళ్ళి పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు అన్యజనులు అందరూ కూడా వారు రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత వారిలో చాలా సమస్యలు వచ్చాయి. మీరు తర్వాత దినాల్లో ఎంత కఠినమైన సమస్యలు ఆ కొరింథీ సంఘంలో ఉన్నాయి కూడా మనము చూడొచ్చు. ఇది పౌలుకు ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి చెప్పారు, ఇలా ఈ సంఘంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని. గనుక పౌలు ఈ ఉత్తరాన్ని ఈ ఉత్తరాన్ని కొరింథీ పత్రిక క్రీస్తు శకము 57వ సంవత్సరంలో ఎఫెసీ పట్టణం నుంచి వారికి రాసి పంపించారు. ఓకేనా, క్రీస్తు శకం 57వ సంవత్సరంలో ఈ యొక్క పత్రిక వారికి రాసి పంపించడం జరిగింది. సరే, దేవుని యొక్క వాక్యంలోనికి మనం చూద్దాం. ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుండాయంటే, ఇది బాగా చెడిపోయిన సంఘం. ఎలాంటి సంఘం? చెడిపోయిన సంఘం. లైంగిక అపవిత్రత వంటి నేరములు సంఘస్థులు పడిపోయారు. లైంగిక అపవిత్రతలో సంఘస్థులు పడిపోయారు. కొందరు త్రాగుబోతులు, సంఘంలో ఏంటి, కొందరు త్రాగుబోతులు, మరికొందరు లోకానుసారముగా జీవితమునకు అలవాటు పడిపోయి దేవుని కృపను వారి జీవన విధానానికి సాకుగా చేసుకునేవారట. అంతేకాదు, అది విభజింపబడిన సంఘము నాయకత్వము కొరకు 4 వేరు గుంపులుగా అయిపోయారట. సంఘం ఏమైపోయింది? నాయకత్వం కొరకు వేరు గుంపులుగా కూడా మారిపోయారట. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా పాడైపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ పాడైపోయిన వ్యక్తిని దేంతో పోల్చేవారట తెలుసా? అటు కొరింథీయుడురా అని చెప్పేవారట. బయట ఎవరినైనా అంటే ఏమనేవారు? కొరింథీయుడు అంటే ఎలాంటి వ్యక్తి? పాడైపోయిన వ్యక్తి అని. అంత కొరింథీయులు అంత భయంకరమైనటువంటి చెడ్డ సాక్ష్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి సమస్యలు అన్నీ బయటికి తెలిసిపోయేవి. సంఘంలో ఉన్న సమస్యలన్నీ ఏవే బయటికి తెలిసిపోయేవి. బయట వాళ్ళు వచ్చి సంఘంలో ఉన్న వాటిని సరిచేసేవారట. బయట వాళ్ళు వచ్చి సంఘములో ఉన్నటువంటి సమస్యలను ఏం చేసేవారు? సరిచేసేవారు. కనుక సంఘములో యాక్చువల్గా లోకములో ఉన్న సమస్యలు సంఘం తీర్చాలి, కానీ సంఘంలో ఉన్న సమస్యలు బయట వాళ్ళు వచ్చి తీర్చేవారట. అంత భయంకరంగా వాళ్ళ పరిస్థితి ఉండేది. కనుక
బయట ఏ పాపాలు ఉండేవో సంఘంలో కూడా అలాంటి పాపాలే ఉండేవి. కనుక అంతగా ఆ ప్రాంతం ఏమైంది, చెడిపోయింది. కనుక పౌలు పరిచయం చేసిన తర్వాత మరలా ఈ ఉత్తరంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య గురించి కూడా రాయడం జరిగింది. చూడండి, మొదటి విషయాన్ని చూద్దాం ఇప్పుడు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉన్నటకు పిలువబడిన పౌలు సహోదరుడైన సొస్తెనేసును కొరింథీలున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ప్రతి స్థలములో ప్రార్థించి వారికిని శుభమని చెప్పి రాయినది. పౌలు ఈ ఉత్తరం రాసే సమయానికి పౌలుకు తెలుసు వాళ్ళు చెడిపోయారని. పౌలు ఈ ఉత్తరం రాసే సమయానికి వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు చెడిపోయారని తెలుసు. వారిలో లైంగికపరమైన పాపం ఉంది, అధికారము కొరకైనటువంటి గొడవలు జరుగుతున్నాయి, ఇంకా త్రాగుబోతులు ఉన్నారు, తిండిబోతులు ఉన్నారు, ఇంకా చాలా సమస్యలు, విగ్రహారాధికులు ఉన్నారు. ఇవన్నీ సంఘంలో జరుగుతున్నవి. సంఘం బయట విషయాలు మనకి, సంఘంలో బయట ఉన్న వాటిని తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని ఏమీ కూడా పిలవలేదు. సంఘంలో ఉన్నటువంటి వాటి సమస్య, సంఘంలో ఉన్న వాటి సమస్యలు ఇవన్నీ కూడా, ఇవి సంఘంలో ఉండడానికి వీల్లేదు. కానీ సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక పౌలు ఈ సమస్యలను ఉద్దేశించి ఈ ఉత్తరం రాయడం జరిగింది. ఓకేనా? రండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్నటువంటి ఈ సమస్యలను ఉద్దేశించి పౌలు రాయడం జరిగింది. సాధారణంగా పౌలు ఇప్పుడు మీ సమస్యలన్నీ ఎందుకు ముందు చెప్పానంటే, ఈ సమస్యలన్నీ మీకు ఒక పిక్చర్ వచ్చినప్పుడు పౌలు ఎందుకు ఈ ఉత్తరం రాశాడో మనకు అర్థమవుద్ది. కనుక పౌలు వారిని ఎంత జాగ్రత్తగా రాస్తున్నాడో చూడండి. మొదటి వచనం ఎలాగా, నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండటకు నేను పిలువబడిన పౌలు అంటున్నాడు. కనుక పౌలు అపోస్తలుగా ఉండడానికి దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని చేత పిలువబడ్డాడు. ఎవరికి అపోస్తలు అంటే యేసుక్రీస్తుకు అపోస్తలుడిగా ఉండటానికి, క్రీస్తు యేసు యొక్క అపోస్తలుగా ఉండటకు పిలువబడిన వాడిని అని చెప్తున్నాడు. రెండవ వచనము, కొరింథీలో ఉన్న దేవుని సంఘము. కొరింథీలో ఏముంది? దేవుని సంఘము అని చెప్తూ, అనగా, మనకు చిన్నప్పుడు అనగా అనే మాటను మనం రాస్తాం. అనగానేమి అంటారు కదా. ఇప్పుడు సంఘము అనగానేమి అంటే దానికి జవాబు మనం ఎలా రాస్తాము, అలాగే అనగా అనే మాటను రాస్తున్నాడు. సంఘం అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఏమని రాశాడు అక్కడ? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. సంఘం అంటే ఎవరు? ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారు. సంఘంలో చాలామంది వస్తారు కదా, వాళ్ళందరూ కూడా సంఘము కాదు. ఆదివారం మనకి కొంచెం ఎక్కువ మంది కనిపిస్తారు కదా, వాళ్ళందరూ ఏం కాదు. ఎవరు సంఘం అంటే, మొట్టమొదటిగా క్రీస్తునందు ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. అంటే క్రీస్తు యొక్క రక్తము చేత ఏమవ్వాలి? కడుగుబడాలి. ఎప్పుడు కడుగుతాడంటే, మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడట? క్లియర్గా ఉంది. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక సమస్తమైన దుర్నీతి నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. గనక మనము బాగా గుర్తుండవలసినటువంటి వాక్యం అది. 9వ వచనం గుర్తుండిపోవాలి అందరికి కూడా. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనలను పవిత్రులుగా చేస్తాడు. కానీ ఒప్పుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి అనుభవం. కనుక అలా ఒప్పుకున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఓకేనా? పరిశుద్ధపరిచిన తర్వాత రెండవది ఏంటట? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం మనం. పరిశుద్ధపరచబడడం ఒకటే కాదు, సంఘంలో ఉన్న వారికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను అని ఆపలేదు ఆయన. మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంతేకాదు, మధ్యలో కూడా ఏమన్నాడు తెలుసా ఆయన? మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, నేను మీ దేవుడను, నేను పరిశుద్ధుడను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. మీరేమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు సంఘం అనగానే ఏం గుర్తు రావాలి మనకి? పరిశుద్ధుల గుంపు. మీరు అటు ఇటు చూసి అనుకోండి. ఇప్పుడు మనందరం ఏంటి అటు ఇటు అంటే ఎటో కాదు, మీ పక్క వాళ్ళని చూసి ఏమనుకోవాలి మీరు? మనకి ఎందుకు భయం తెలుసా చెప్పడానికి? నేను ఎక్కడ పరిశుద్ధుని? దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధత అనగానే మనకి వచ్చే డౌట్ ఏంటంటే, పరిశుద్ధత అనగానే మీకు వచ్చే పిక్చర్ ఏంటి? పరిశుద్ధత అనగానే
మీకు వచ్చి ఒక పిక్చర్ చెప్పండి అంటే మనకు ఒక తలంపు వస్తుంది. ఏదైనా అనగానే మనకు ఒక పిక్చర్ వస్తుంది మన మైండ్కి. ఆ పిక్చర్ మనకు చూపిస్తుంది. మన మైండ్లో స్కానర్స్ ఉంటాయి. సిటీ స్కాన్ ఉంటుంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది. ఓకేనా? ఏదైనా చెప్పగానే మనకి స్కాన్ చేసి ఆ పిక్చర్ని చూపిస్తుంది మనకి. అర్థమవుతుందా? బిర్యానీ అనగానే మనకు బిర్యానీ పిక్చర్ వస్తుందా లేదా మనకి? మీకు సింపుల్గా చెప్పడానికి చెప్తున్నా. ఓకేనా? పిక్చర్ మనకి ఏదైనా ఒక పెళ్ళికి వెళ్తున్నామంటే మనకు ఒక పిక్చర్ ముందే మనకి వచ్చేస్తుంది. మనం అనుకుంటాం నేను ఇలాగే అనుకున్నాను, ఇలాగే ఉందో పాస్టర్ గారు. మనం ఆశ్చర్యపోతుంటాం కదా, పాస్టర్ గారు నాకు ఎలాగైతే అనిపించిందో అక్కడ అలాగే. అంటే ఆల్రెడీ మనకు ఒక పిక్చర్ వస్తుంది అంటే మనకి. ఓకేనా? సంఘం అనగానే ఒక పిక్చర్ పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధులు అనగానే పిక్చర్ ఏమొస్తుంది? పరిశుద్ధులు అనగానే మనకి ఏదో పిక్చర్ తెల్లగా ఉంటాం. ఇప్పుడు ఆ అంకులు తెల్లని ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటారు. తెల్లని పావురం. ఆయన బలేట ఆన్సర్లు చెప్తున్నారు ప్రతిసారి కూడా. వాళ్ళ గురుగారు రాలేదు ఇవాళ ఇంకా. అమ్మకు ఫేవరా? వాళ్ళ గురుగారు అంటే ఎవరు? అమ్మగారు. అమ్మ ఆఫీస్లో నుంచి అంకుల్ని నడిపిస్తుండేది కదా, అందుకు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లగా ఉంటుంది అనుకుంటాం. యాక్చువల్గా సంఘం అంటే ఏంటి అని చెప్తున్నాను. సంఘం అనగా పిలువబడిన ప్రజలు. సంఘం అంటే ఏంటి? పిలువబడిన ప్రజలు. లోకములో నుంచి మనం పిలువబడ్డాము. సంఘం అంటే ఏంటి? లోకములో నుంచి మనం పిలువబడ్డాము. ఓకేనా? పిలువబడిన ప్రజలు మనం. దేవుడు మనల్ని పిలిచాడు. ఓకేనా? అందరినీ పిలిచాడు. కానీ మా పిలుపుకి మనం ఏమయ్యాం? ఆ పిలుపు మనం విని ఆ పిలుపుకు స్పందించి మనం దేవుని సంఘంలోనికి వచ్చాం. ఇప్పుడు మనం లోకస్తులం కాదు. అందుకే మనం లోకస్తులంగా జీవించకూడదు, లోకంతో పోల్చుకోకూడదు, లోకస్తుల్లాగా ఆలోచించకూడదు. మనం ఇప్పుడు ఏమయ్యాం? లోకస్తులం కాదు, లోకంలోంచి బయటకు వచ్చేసాం. హల్లెలూయా. కానీ సంఘం అంటే ఏంటి? పిలువబడిన ప్రజలు. ఎక్కడి నుంచి పిలువబడ్డాం? లోకంలోంచి పిలువబడ్డాం. కనుక మన క్రియలకు లోకం యొక్క క్రియలకు చాలా వ్యత్యాసం కనిపించాలి. ఏమవ్వాలి? మన క్రియలకును లోకంలో ఉన్న క్రియలకు ఏమవ్వాలి? చాలాసార్లు మనం ఏం చేసినా కూడా మనకి లోకానికి ఏముండదు, తేడా ఉండదు. ఎందుకు తేడా ఉండదు అంటే మనం లోకంలోంచి బయటకు వచ్చేసే విషయం మనకు తెలియదు. మనం ఇంకా లోకంలోనే ఉన్నాం అనుకుంటారు. మనం లోకంలోనే ఉన్నాం కానీ లోకానికి సంబంధించిన వాళ్ళము కాము. ఎక్కడ అన్నారా బైబిల్లో ఇలాంటి మాట? చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూరుడి, దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. ఎందుకంటే అది ఆయనను కూడా ఏమవలేదు, ఎరగలేదు. 4:4 చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము, మనము దేవుని సంబంధులు. హల్లెలూయా. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకంలో ఎవరున్నారు? లోకంలో ఎవరున్నారు? గొప్పవాడా? ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు. లోకమంతా ఎవరి యందు ఉన్నది? దుష్టుని యందు ఉంది. ఓకేనా? లోకమంతా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. మనం లోక సంబంధులము కాము. లోకంలో నుంచి దేవుడు మనల్ని, మనం దుష్టుని యందు లేము, మనం లోక సంబంధులము కాము. మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. అందుకని లోక సంబంధులు కనుక, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు మాట్లాడతారు, లోకము వారి మాట వినును. మనము లోక సంబంధులు కాము. కనుక మనము ఏ పని చేసినా నేను లోక సంబంధుని కాను అని మనము గుర్తించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పిలువబడిన వారము అనే విషయాన్ని మనం చూసాం కదా. పిలువబడిన వారము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా,
మనము ప్రతి సంఘము కూడా 2 చిరునామాలు ఉంటాయి. ప్రతి సంఘానికి ఏంటట 2 చిరునామాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రాంతమునకు చెందినది. ప్రాంతమునకు చెందినది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ సంఘానికి వస్తున్నాం కనుక మీరు ఏ చర్చికి వెళ్తారంటే రివర్ ఆఫ్ లైఫ్ చర్చికి వెళ్తాము. వేరొకరు ఎక్కడ ఏ చర్చికి వెళ్తారని అంటే మనం ఇంకో బయటకు కలిసాం, వాళ్ళు ఏ చర్చికి వెళ్తారంటే వాళ్ళ చర్చ్ పేరు చెప్తారు. అదొక అడ్రస్. రెండవ అడ్రస్ ఏంటంటే ఆత్మీయతకు, మరొకటి ఆత్మీయతకు సంబంధించినది. అది యేసుక్రీస్తులో, అంటే మనం యేసుక్రీస్తుకు సంబంధించిన వారు. మన అడ్రస్ ఇప్పుడు రివర్ ఆఫ్ లైఫ్ చెప్తాం. సార్వత్రికంగా అయితే మనం యేసుక్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు సంఘము. ఏ సంఘము? క్రీస్తు సంఘము. గనుక మనం క్రీస్తుకు సంబంధించిన వారము. గనుక మనము ఇంకా చెప్పాలంటే ప్రత్యేకింపబడిన వారము, పిలువబడిన వారము, తర్వాత ఏంటి? ప్రత్యేకింపబడిన వారము. ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించబడ్డాం? ఎందుకు పిలువబడ్డాం? దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఎందుకొరకు పిలిచాడు? ఎందుకొరకు మనల్ని ప్రత్యేకించుకున్నాడు? ఆయన స్తుతించడానికి. వెరీ గుడ్, కూర్చోండి. మనము పిలువబడినటువంటి మనం ఏం చేయాలంటే వారు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆనందము కొరకు, ఆయన చేత వాడబడుట కొరకు ప్రత్యేకించబడ్డారు. మనం దేని కొరకు ప్రత్యేకించబడ్డామంటే, దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆనందము కొరకు, ఆయన చేత వాడబడుటకు మనం ఏమయ్యాము? ప్రత్యేకించబడ్డాం. దేవుడు మనల్ని పిలిచి మనల్ని ప్రత్యేకించాడు. ఎందుకంటే ఇక మన జీవితము దేవుని యొక్క ఆనందము కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. దీనికి మంచి ఉదాహరణ చెప్తాను, మీకు కంగారు పడతారు. కాకపోతే ఈ పత్రిక వివరణ రాసిన ఒక వ్యక్తి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక వ్యక్తికి వివాహం జరిగింది. ఇద్దరు వ్యక్తులకు ఏమైంది? ఒక వ్యక్తికి వివాహం జరగదు, ఇద్దరికి జరుగుతుంది. ఓకేనా? వివాహం జరిగింది. వివాహం జరిగినటువంటి ఈ వధువరులు ఇద్దరు కూడా బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ కొరకు ఏమైంది? ఏముంటుంది బయట? ఏముంటుంది? కారు ఉంటుంది. కారు రెడీగా ఉంటుంది. కనుక ఈ వధువు వరుడు వస్తున్నప్పుడు సమయంలో ఈ కారులోనికి ఎవరు ఎక్కాలి? వధువు ఎక్కాలి కదా. ఇంకో కారు ఎక్కిసిందంటే ఇది ఏంటి? ఈమె ఇంకో కారు ఎక్కేసింది. ఇంకో కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఈయన వచ్చేలోపు వెళ్ళిపోయింది. అర్థమవుతుంది మీకు? ఆ వధువు వెళ్ళిన వాహనం నడిపించేవాడు ఆమెతో ఇదివరకు స్నేహంలో ఉండినవాడు. ఆమెతో ఇదివరకు స్నేహంలో ఉన్నవాడు. ఏ సమయం అందే నేను ఆమెను పిలవగలను అని అతడు అతిశయంతో చెప్తున్నాడట. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే దీని గురించి ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాడంటే, నేను కాదు, ఇందులో బుక్లో ఉంది, మీరు అడిగితే మీకు ఇది ఫోటో తీసి పెడతాను. ఇది ఎందుకు చెప్పాడంటే, ఎప్పుడైతే మనము రక్షించబడ్డామో క్రీస్తుతో మనం వివాహం చేయబడ్డాం. మనము ఇంకా ఎలాగ తిరగడానికి లేదు. ఇంకా అర్థమైందా? పాత ఫ్రెండ్స్, పాత జీవన విధానములో మనం జీవించడానికి ఇక వీల్లేదు. ఎప్పుడైతే వివాహం జరిగిందో, క్రీస్తుతో మనము ఐక్యపరచబడ్డామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తితో మనం సంబంధం పెట్టుకోవడానికి లేదు. ఒక పురుషుడు మరియు స్త్రీ వారి ఎడల ఒకరి ఎడల ఒకరు గల ప్రేమ వాగ్దానముగా చెప్పినప్పుడు ఒకరికొకరు వాళ్ళు ఏమయ్యారట? ప్రత్యేకించబడ్డారు. ఓకేనా? ఇది జస్ట్ మీరు అలా జ్ఞాపకం చేసుకోండి. కనుక ఇక మనం ఎప్పుడైతే వాగ్దానాలు చేసుకుని ప్రత్యేకించబడ్డామో, ఇక ఒక స్త్రీ ఆ పురుషుని కొరకే, ఆ పురుషుడు ఆ స్త్రీ కొరకే వారు జీవించాలి. కనుక మరి అలా జీవించడం కొరకే మనల్ని ప్రత్యేకించబడ్డాం. వివాహం ద్వారా ఏమవుతున్నాము? ప్రత్యేకించబడుతున్నాం. అలాగే సంఘము కూడా ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు కొరకు ప్రత్యేకించబడింది. మనమేమో ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డాం. క్రీస్తు కొరకే ప్రత్యేకంగా ఏమవ్వాలి? జీవించాలి. ఆమేన్. ఇప్పుడు సాధారణంగా పెళ్ళైన తర్వాత ఎవరికైనా ఏదైనా స్త్రీకి ఏదైనా చెప్పారనుకోండి, ఏం చెప్తారు చెప్పండి?
అమ్మా ఇప్పుడు మీకు ఎవరైనా చెప్పి రేపు 7 గంటలకల్లా రావాలంటే మీరు ఏమంటారు? అమ్మ రేపు 7 గంటలకి బాప్తీసాలు ఉన్నాయి, మీరు కూడా రండి వెళ్దాం అంటే మీరు ఏమంటారు చెప్పండి? ఓకే అన్నారు అనుకోండి, మీరు అర్థం ఏంటి? ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలి? మీరు ఓకే అని అనేసినా అక్కడ మీకు అసలు ఏదో ప్రాబ్లం, ఆయన అసలు లెక్కే లేదనమాట మీకు. ఎవరు? హెచ్ఓడి. అడిగి చెప్తానండి, అడిగి ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు? ఫోన్ చేసి చెప్తానంటారు. ఎందుకు? మీరు ఆ వివాహ బంధం ద్వారా ఏమయ్యారు? ప్రత్యేకించబడ్డారు కనుక వారి యొక్క అధికారం కిందకి వచ్చారు. అలాగే ఇప్పుడు భర్తలే కాదు, స్త్రీలే కాదు, పురుషులు కూడా ఏదైనా చేసేటప్పుడు ఇంటికి భోజనానికి వచ్చాడని చెప్పరు. ముందు ఏం చెప్తారు? ఇద్దరిని భోజనానికి తీసుకొస్తున్నాను, నీకు అవుతుందా అనడానికి, లేకపోతే బయట ఇప్పుడు సింపుల్గా ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా సింపుల్గా ఉన్నాయి, బుక్ చేసేసుకోవచ్చు. తెచ్చండి ఏముంది, ఏమంటుంది దాన్ని, స్విగ్గీ కొట్టేద్దాం, స్విగ్గీ కొట్టేద్దాం. అప్పట్లో అంతే, అలా కాదు కదా. ఏం చేయాలి వీళ్ళకి? అబ్రహాం ఇంటికి 3 వస్తే సారమ్మ గబగబ వెళ్ళి ఏం చేసింది? అన్ని స్పెషల్స్ అన్నీ చేసి దేవునితో వచ్చినటువంటి వారికి ఏం చేసింది? భోజనాన్ని సిద్ధపరిచింది. ఇప్పుడైతే మనం సింపుల్గా ఏం చేయొచ్చు? బుక్ చేసేయచ్చు. కానీ పురుషులు ఏం చేయాలి? కరెక్ట్గా ఇంటికి 3 తీసుకొచ్చి అమ్మా అన్నం పెట్టి అన్నారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంటుంది? గిన్నెలు సౌండ్ వస్తుంటుంది, టపా 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 అని. గిన్నెలు సౌండ్ వచ్చాయంటే అర్థం ఏంటి? వండట్లేదు. ఏం చేస్తున్నారు? ముందు చెప్పాలి కదా, పిలిచినప్పుడు ఏం చేస్తారు? వచ్చేటప్పుడు చెప్పాలి. నీకు చెప్పడానికి తెలీదా? నోరు లేదా? ఏం లేదా అంటే అంటే బయటకు వచ్చి లోనికి వెళ్ళేలాగా పరుగు పొద్దు ఏమనుకో అని నోరు చేయకు. ఏం చేస్తుంటారు? లోనికి వెళ్ళి పరుగు పొద్దు మాట్లాడకు అన్నా సరే గిన్నెలు ఏమవుతుంటాయి? బయట వాళ్ళు తెలిసిపోతుంటుంది, గిన్నెలు సౌండ్ వస్తుంటాయి. ఓహో ఏమవుతుంది? కనుక ఖచ్చితంగా ఏం చేయాలి? పురుషులు కూడా ఎవరైనా తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పాలి? వీళ్ళకి చెప్పే రావాలి. ఇది భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధం. కనుక మరి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనము ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి చెప్పకుండా ఏ నిర్ణయాలు కూడా మనం తీసుకోకూడదు. ప్రభువుకి చెప్పకుండా ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. చాలామంది అన్ని నిర్ణయాలు తీసేసుకొని లాస్ట్లో ఏం చేస్తారు? ప్రభువా సైన్ పెడతారు, కిందన ఏం చేస్తారు? సైన్ పెట్టేస్తాం. సైన్. ప్రభు సిగ్నేచర్ పెట్టేవాడు కాదు. ప్రభు మనకేంటి? ఆయన ప్రభు. హల్లెలూయా. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. మీరు అలాగే వెళ్ళి ఏదైనా మీ భర్త దగ్గరికి వెళ్ళి చెక్అవుట్ పట్టుకుని కింద సంతకం పెట్టారండి అంటారు. కింద ఒకసారి సంతకం పెట్టండి అంటే ఏమంటారు వాళ్ళు? అమౌంట్ ఎంత, ఏటి, ఎవరికి ఇస్తున్నా? మీరు పెట్టేయండి ముందు సంతకం అంటే వాళ్ళు పెడతారా? పెట్టరు కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభువు దగ్గరికి వెళ్ళి కేవలం సంతకాలు పెట్టించుకుని వచ్చేయకూడదు. ముందు చెప్పాలి, బ్రతిమలాడుకోవాలి, అడగాలి నీ చిత్తమా కాదా అని. అది మనం ఏం చేస్తున్నాం? మన శిరస్సును మనం గౌరవిస్తున్నాం. మన శిరస్సును మనం ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం. ఎవరు మన శిరస్సు? క్రీస్తు యేసు. ఓకేనా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అలాగా ప్రభువుకి ఏమవ్వాలి? విధేయత చూపించాలి. పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడ్డాము. మరలా కొరింథీ పత్రికలకు వద్దాం. ఇంట్రడక్షన్లో ఉన్న విషయాలని చెప్పాను, ఇప్పుడు పత్రికలో ఉన్న విషయాలను, వాక్యంలో ఉన్న విషయాలను చూద్దాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న క్రీస్తు ఏంటంటే మనకి, మీరు దేవుడు అనే విషయానికి మీనింగ్ వేరు, ప్రభువు అనే విషయానికి మీనింగ్ వేరు. దేవుడు అంటే మనం ఆయన ఆరాధిస్తాం. దేవుడు అంటే ఆయన మనం ఏం చేస్తాం? పూజిస్తాం. దేవుడు అంటే ఆయన మనము సేవిస్తాం. ఇవన్నీ కూడా దేవునికి చెందినవి. ప్రభువు అంటే మీనింగ్ వేరు. ఆయన మన జీవితానికి అధిపతి. ప్రభువు అంటే ఏంటి? అధిపతి ఆయన. గనక మనము ప్రభువు అంటున్నామంటే మనము మన జీవితం మీద ఆయన అధిపతిగా చేసుకున్నాం. ఆయన మన యజమానుడు. హల్లెలూయా. కనుక దేవుడు అనే మాట బట్టి మనం దేవుని ఆరాధిస్తున్నాం. చాలామంది జీవితాలకు
దేవునిగా ఆరాధిస్తారు, దేవునిగా పూజిస్తారు, కానీ ప్రభువుగా వారి జీవితాల్లో ఉండడు ఆయన. ఎందుకు ప్రభువుగా ఉండడంటే వారి నిర్ణయాల మీద దేవునికి అధికారం ఉండదు, వారి ఆలోచనల మీద దేవునికి అధికారం ఉండదు. ఎవరి నిర్ణయాల మీద, ఎవరి ఆలోచనల మీద దేవునికి అధికారం ఉంటుందో వారి జీవితాల మీద ఆయన ప్రభు అని ఒప్పుకున్నారనమాట. అర్థమవుతుందా మీకు దేవుడే, అందరికీ దేవుడే. సంఘంలోకి వచ్చాక యేసుక్రీస్తే దేవుడు అంటేనే కదా వస్తారు. అందరికీ దేవుడే, కానీ అందరికీ ఆయన ప్రభువుగా లేడు. ఆయన మీరు ఒప్పుకోలేదు. అందుకే యేసు ప్రభువు, నీ జీవితానికి ప్రభువు అని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే నోటితో ఒప్పుకోవడం కాదు. మన జీవితాల మీద ఆయన ఏమవ్వాలి? అధికారము కలిగి ఉండాలి. నీవు ఆయన అధికారంకు ఒప్పుకోవాలి, ఆయన నడిపింపుకు ఒప్పుకోవాలి. అర్థమవుతుంది కదా? యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. సామెతల గ్రంథంలో సొలొమోను కూడా చెప్తాడు కదా 3వ అధ్యాయంలో, నీవు ఆయన అధికారంకి ఏమవ్వాలి? ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నారా? నోటితో అంటారు కానీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారా? మనం ఏ డిసిషన్ అయినా ఏం చేస్తాం? మనమే తీసుకుంటాం. ఏ డిసిషన్ అయినా మనమే తీసుకుంటాం, మనమే చేసుకుంటాం. తర్వాత ఏం చెప్తారు? చిన్న ప్రార్థన చేసుకుంటారు. దేనికి? సిగ్నేచర్. దేనికోసం? సిగ్నేచర్ కోసం. ఎవరిది సిగ్నేచర్? ప్రభు అమ్మా మరి చేసామండి, ప్రార్థన చేసే మేము అన్నీ చేస్తాం. సిగ్నేచర్ పెట్టించుకుంటారు బలవంతంగా. ప్రియదేవుని బిడ్డలారా, మనం అలా కాదు. ప్రభు దగ్గర కనిపెట్టాలి ప్రతి విషయం గురించి. ఖచ్చితంగా ఒక నిర్ణయం, ఒక మేజర్ నిర్ణయం మనం ఏది తీసుకోవాలన్నా కూడా కొన్ని దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోవాలనుకోండి, ఖచ్చితంగా మోకరించి ఏం చేయాలి? కొద్ది నిమిషాలైనా ప్రార్థన చేసి, నాకు కొంచెం టైం ఇవ్వండి అని ప్రార్థన చేసి, ప్రభువా మరి నేను నిర్ణయం వెంటనే తీసుకోవాలి గనక నీ చిత్తం కాకపోతే దాన్ని క్యాన్సిల్ చేయి ప్రభువా, మరి ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నాను, మరి వెంటనే చెప్పాలి కదా. నేను ఒకసారి ఆఫీసులో ఉన్నప్పుడు ఒక నిర్ణయం వెంటనే చెప్పాల్సి వచ్చింది నాకు, ఉద్యోగం చేస్తున్నప్పుడు. ఇంతకుముందు కూడా గతంలో మీకు నేను చెప్పాను. ఆ నిర్ణయం ఏంటంటే, అర్జెంటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అతను మానేశారో తీసేశారో, సంథింగ్ ఏదో ప్రాబ్లం అయ్యింది, గుర్తులేదు నాకు. కనుక నన్ను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వమన్నారు. ఆఫీస్లోంచి ఏమన్నారు? హైదరాబాద్ షిఫ్ట్ అవ్వమన్నారు. నేను ఉన్న పాటున హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలంటే నాకు ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది అని చెప్తే వాళ్ళు ఏమన్నారు? హైక్ ఇస్తామన్నారు. అంటే ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. ఏదడితే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు హైక్ కాదు, నేను అప్పటికే ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నేను పరిచయం చేసేవాడిని, ప్రేయర్స్ నడిపించేవాడిని. శనివారం శుక్రవారము అల్లమండ వెళ్ళేవాళ్ళం. ప్రతి శుక్రవారం కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? అల్లమండ వెళ్ళేవాళ్ళం. బండి మీద వెళ్ళాను. గోతులు ఆ నడునప్పు అప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి బండి మీద బైక్లో అల్లమండ వెళ్ళి అక్కడ ప్రేయర్ పెట్టేవాళ్ళు. ఆ తర్వాతే మరి ప్రకాష్ వాళ్ళ అక్క, వాళ్ళ కుటుంబం పిల్లలందరూ కూడా బాప్తిసం తీసుకోవడం జరిగింది. అక్కడ కొంతమంది కూడా వచ్చి ప్రార్థనలో కూర్చునేవారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంటి ముందే పెట్టేవారు అనమాట ప్రేయర్. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఏం చేయాలి? వదులుకోవాలి. కనుక నేను ఏమన్నానంటే, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, అయితే ఒక 1 అవర్లో చెప్పు అన్నారు. నేను ఆఫీసులో ఉన్నాను. ఎక్కడున్నాను? ఆఫీస్లో ఉన్నాను. ఒక 1 అవర్లో ఏ విషయం చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆఫీసులో కూర్చొని ఏం చేశాను? ప్రార్థన చేసుకున్నాను. మా చిన్న ఆఫీసే, ఎక్కువ మంది ఎవరు ఉండరు, అందరూ ఫీల్డ్కి వెళ్ళిపోతారు కదా, ఉన్న ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. నేను ఒక్కడే ఉన్నాను. నేను ప్రార్థన చేసుకొని, ప్రభా నేనైతే ఇక్కడ పరిచర్య ఉంది, అలాగే నా మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, అమ్మ ఉంది, భార్య ఉంది, బాబు ఉన్నాడు. సడన్గా ఈ నిర్ణయం, ఇది చాలా పెద్ద నిర్ణయం కనుక ఇది నా నిర్ణయాన్ని నేను చెప్పలేను అని మరలా అనిపించింది. ఒకవేళ హైక్ ఇస్తున్నారు, దేవుడు ప్రమోట్ చేస్తున్నాడేమో, దేవుడు మరి హెచ్చిస్తున్నాడేమో, అక్కడికి వెళ్తే రీజనల్ మేనేజర్ అవుతాం అనమాట. ఆ రీజన్ అంతటికి కూడా, ఈ రీజన్ అంతటికి కనుక అలాగ ఆలోచించి ప్రభా ఏం చేయాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని నేను బైబిల్ చదువుతానని చెప్పి బైబిల్ తీసుకుంటే ఏమొచ్చింది తెలుసా? మొట్టమొదటి మాట, దేవుడు నీకు ఇంతకంటే అధికముగా ఇయ్యగలడు అని వచ్చింది. బైబిల్లో ఉందంటే ఉంది. 2వ దినవృత్తాంతం గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు నీకు ఇంతకంటే అధికముగా ఇయ్యగలడు అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి?
వెంటనే ఫోన్ చేసి, నాకు వద్దు ఈ ఆఫర్, నేను రావడానికి అవ్వదు. 2-3 సార్లు ఇంకా నన్ను ఫోర్స్ చేశారు, లేదు నాకు అవ్వదు అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకు? దేవుడు మాట్లాడే దేవుడు. బైబిల్ అంత క్లియర్గా ఉందంటే మీకు చూపిస్తాను, చూడండి. 2వ దినవృత్తాంతం అంటే మీకు అంత క్లియర్గా దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము. జస్ట్ మిమ్మల్ని అలాగా చూపించడానికే 9వ అధ్యాయంలో 25వ అధ్యాయము 9వ వచనంలో 2వ భాగం చూడండి. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ మాట ప్రభు నాకు చూపించారు. దీనికంటే అధికముగా యెహోవా నీకు. మీకు ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్పానంటే, దేవుడు నడిపిస్తాడు మీరు ఆయన అధికారం ఒప్పుకుంటే. ప్రభు మరి నాకు ఎలాగైనా వెళ్ళాలి, మీకు ఎప్పటి నుంచో ఆశ ఉంది హైదరాబాద్ వెళ్ళిపోవాలని. ఏంటి ఇప్పుడు మీకు ఆఫర్ వచ్చింది, మీరేమంటారు చెప్పండి? ఇప్పుడు ఇంక మీరు అడగడం అది ఏం ఉండదు. మీరేమనుకుంటారు? దేవుడు నా ఆశను తీర్చాడు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. దేవుని ఆరాధిస్తున్నారు, ఇప్పుడు ప్రభువును పక్కన పెడుతున్నారు. మీరు ఆరాధన చేస్తున్నారు, బానందు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక, ప్రభువు ఆయన కనుక మీరు ఏం తీసుకోవాలి? పర్మిషన్ తీసుకోవాలి. ఆయన యొక్క ఆ చిత్తమా కాదా? ఈజ్ ఇట్ యువర్? వెళ్ళనా ప్రభువా? దావీదు అడిగేవాడు, వెళ్ళనా ప్రభువా, నేను వెళ్ళనా అని అడిగేవాడు. యుద్ధానికి వెళ్ళనా వద్దా, ఏ దేశంలోనికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలోనికి వెళ్ళాలి అడిగేవాడు. అందుకని దావీదుని చూసి ఆయన ఏమయ్యాడు? ఆనందించేవాడు. అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు. మనం ఏం చేస్తాం? అడుగుతామా? మనం డబ్బులు లేకపోతే అడుగుతాం. మనకి వెళ్ళిపోయేసరికి మనకి వెళ్ళాలని ఉంది, డబ్బులు లేవు, ఇప్పుడేం చేస్తాం? మనం అడుగుతాం. మన ఒంట్లో బాగలేదు, అప్పుడేం చేస్తాం? అడుగుతాం. మన పరిస్థితులు, వాతావరణం, వర్షం వచ్చేస్తుంది, వెళ్ళాలి, అప్పుడు మనం ఏం అడుగుతాం. కానీ డబ్బులుంటే, వర్షం లేకపోతే ఏం చేస్తాం? థ్యాంక్ యూ జీసస్, దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు అని చెప్పుకొని వెళ్ళిపోతాం. తర్వాత ఏం జరిగినా దానికి బాధ్యులు ఎవరు? మనమే. అర్థమవుతుందా? గనుకనే ఆయన యొక్క చిత్తమా కాదా అని చెప్పి మనం అడగాలి. ఓకేనా? అలాగ అడిగినప్పుడు ప్రభు చిత్తము ఆయన ఏం చేస్తాడు? తెలియచేస్తాడు. అలాగా మనం సమర్పించుకొని అడిగితే ప్రభు చెప్తాడు. అంత సులువు. నేను ఎంత ప్రభుని స్తుతించానంటే అప్పుడు, ఇంత తక్కువ సమయంలో ప్రభు ఎంత క్లియర్గా మాట్లాడు. ఇంకేదైనా వర్డ్ అయితే మనం ఏం చేస్తాం? అర్థం కాదు కదా. ఇంతకంటే దీనికంటే అధికముగా దేవుడు నీకు ఇయ్యగలడు. అంత క్లియర్గా ఉంది, చూసారా సమాధానం? దేవుడు అంత క్లియర్గా మాట్లాడతాడు. అందుకే ఆయన మాట్లాడే దేవుడు. మీరు అలాంటి ఎక్స్పీరియన్స్లోకి వస్తే అప్పుడు ఉంటుంది ఆనందం. అంత క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో కనబడితే, మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు, లేకపోతే మీకు అర్థం కాని విషయాలకు అంత క్లియర్గా దేవుడు జవాబిస్తాడు. క్రిస్టల్ క్లియర్గా దేవుడు అర్థమైపోద్ది. మీకు అంత క్లియర్గా ఇస్తాడు. నేను ఎన్నోసార్లు దేవుడు అంత క్లియర్గా మాట్లాడాడు. ఎన్నోసార్లు దేవుడు అంత క్లియర్గా మాట్లాడాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ప్రభువుని ఏం చేయాలి? అడిగి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆయన మనకు ప్రభువు కనుక ఆయన ఏంటి? మనకు అందరు నోటితో చెప్పండి, ఏంటి ఆయన? ప్రభువు. కనుక ఆయన యొక్క అధికారం కిందనే మనం నిర్ణయాలను తీసుకోవాలి. ఓకేనా? ఇంకా ఇలాంటి బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఒకసారి ఒక పాప విషయమై ఒక భార్యాభర్తలు ఒక నిర్ణయం, అంటే యాక్చువల్ ఎడ్యుకేషన్ విషయం నిర్ణయం కోసం అడగడానికి వచ్చారు. నేను అన్నీ నాకు ఏం తెలియదు కదా. నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వాక్యం కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. ఆ హృదయంకి వచ్చిందనమాట ఆ వాక్యం. ఆ వాక్యాన్ని బట్టి నాకేమర్థమైందంటే, ఇది సరైనటువంటి నిర్ణయము కాదు, ప్రభు వద్దని చెప్తున్నారని నేను చెప్పాను. వీళ్ళు అప్పటికే ఏం చేశారు? వీళ్ళు చాలాసార్లు చాలామంది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వస్తారు. దేనికి వస్తారు? కిందనా
సైన్ పెట్టుకుని వెళ్ళిపోవడానికి. అలాగా వాళ్ళు డిసైడ్ అయిపోయి వచ్చారు. వాళ్ళు ఏం నిర్ణయం అది అవునా కాదా పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పండి అని అనడానికి ఏం రాలేదు. నేను అది కాదు, అలా వద్దు అని చెప్పాను. అయినా వాళ్ళు ఏం చేశారు? అదే చేశారు. తర్వాత దినాల్లో ప్రియదేవుని బిడ్డలారా, వారు ఆధ్యాత్మికంగా పతనం అయిపోయారు. ఏమయ్యారు? నేను చెప్పిన దాన్ని వినలేదన్న మాట కాదు, నా చెప్పిన మాట వినకపోతే నాకేమి? ఎవరు చెప్పారు ఆ మాట? నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక వాక్యాన్ని నా హృదయంలో ఉంచారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు, యథార్థ హృదయంతో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాటను మన హృదయాల్లో ఆయన ఉంచుతాడు. ఆ మాటను బట్టి నేను చెప్పాను, ఇది దేవుని చిత్తము కాదు అనే విషయాన్ని చెప్పాను. ఏంటి? చదువుకునే విషయంలో. ఓకేనా? మీరు ఎవరు కంగారు పడద్దు. ఇక్కడ ఎవరు లేరు వాళ్ళు. అవునా? మీ గురించి కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా లేరు, మీకు తెలియదు. వద్దని చెప్తే లేదు, వాళ్ళు ఏమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఆల్రెడీ ఫీజు ఎంత ఏంటి అన్నీ మాట్లాడుకుని వచ్చారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు? మరి పాప ఒప్పుకోవట్లేదండి అన్నారు. ఓకే, నేనేం చేస్తాను పాప ఒప్పుకోమనంటే? వాళ్ళతో నేనెందుకు గొడవ పెట్టుకోవాలి? సరే అన్న. కాకపోతే కెరియర్ పాడైంది. వాళ్ళు అనుకున్నది అయ్యింది, కానీ ఏమైంది? ఏంటి కెరియర్ పాడవడం? ఆధ్యాత్మికంగా పాడయ్యారు. అర్థమైందా? మనకు ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఒకళ్ళు అనుకోవచ్చు, మాస్టర్ గారు వద్దన్నారు, కానీ ఇప్పుడు ఏమైంది? ఆ కోణంలో చూస్తారు. ఇప్పుడు నేనే కోణంలో చూస్తాను? ఆధ్యాత్మికంగా ఏమయ్యారు? దేవునికి దూరం అయ్యారు. ఇప్పుడు ఉద్యోగం గొప్ప లేకపోతే ఆధ్యాత్మికమైన విషయం గొప్ప? మనకి ఉద్యోగమే గొప్ప అనుకుంటాం, ఆధ్యాత్మిక విషయం గొప్ప. ఎందుకు? ఒక వ్యక్తి ఎంత ఉద్యోగస్తుడైనా ఇప్పుడు దేవుని బిడ్డలారా, అతడు దేవుని కలిగి లేకపోతే నరకానికి పాత్రుడు. ఒక వ్యక్తి ఏమీ లేనివాడైనా దేవుని కలిగి ఉంటే పరలోకానికి వారసుడు. ఇప్పుడు ఈ ఉద్యోగం ఎంతకాలం పోషించబడతాడు? ఇక్కడ 60 సంవత్సరాలు, అంతేనా? బతుకుంటే. మధ్యలో చనిపోతే అది కూడా లేదు. బతుకుంటే 60 సంవత్సరాలు. కానీ పరలోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? నరకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు? అంతే. అది యుగ యుగాలే. ఎందుకు యేసు ప్రభు అంతగా మన ఆత్మల విషయమై ఆయన చింతిస్తుంటాడంటే, నరకంలో వేసిన తర్వాత బాధ తెలుస్తుంది కానీ చచ్చిపోరు. ఏంటి? బాధ తెలుస్తుంది కానీ చచ్చిపోరు. అది బాధ. ఇప్పుడు ఎంతో కొంత బాధ తెలిసిన తర్వాత చచ్చిపోతే నన్ను చెప్పండి అంటే, లేదా పేక పిసుకోనో ఏదో ఆ బాధ తట్టుకోలేక ఏదో మింగో చచ్చిపోరు. ఏమవరు? బాధ. మనిషి చచ్చిపోడు, ఆత్మ చచ్చిపోదు, బాధ అనుభవించాలి. అది ఎంతకాలం? ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకు ప్రభు అంత చింతిస్తున్నాడు, మనం ఎందుకు అసలు దాని గురించి ఆలోచించట్లేదంటే, యుగ యుగాలు బాధ అనుభవించాలి. ఎంతకాలం అనుభవించాలి బాధ? మీరు ఒక్కసారి ఆ చిత్రాన్ని ఆలోచించండి. మన చుట్టూ రక్షణ లేని వారు యుగ యుగాలు బాధ అనుభవించాలి. ఈరోజు ఒక చిన్న బాధ అయితే మనం బాధపడిపోతాం, కానీ రక్షణ లేకుండా మరణిస్తే యుగ యుగాలు బాధ అనుభవించాలి. రక్షించబడి మరణిస్తే నువ్వు పేద స్థితిలో మరణించిన యుగ యుగాలు పరలోకంలో ఆనందిస్తావు. ఎంతకాలం ఆనందిస్తాం? యుగ యుగాలు పరలోకంలో ఆనందిస్తాం. ఇది మనలో భారం పెంచాలి. ఎవరి గురించి? రక్షణ లేని వారి గురించి భారం పెంచాలి. యుగ యుగాలు ఆ బాధ వాళ్ళు అనుభవిస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక ఆ పరిస్థితులకు వాళ్ళు వెళ్లకుండా మనము ప్రార్థించాలి, ప్రయాసపడాలి వారి గురించి. లేకపోతే అది యుగ యుగాలు అనుభవించే బాధ. కనుక ప్రియదేవుని బిడ్డలారా, తర్వాత వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ. సంఘము యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రార్థించేవారు. సంఘము అంటే ఏంటి? ప్రార్థించేవారు. సంఘానికి ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే ప్రార్థించేవాళ్ళు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, సంఘముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? సంఘము ప్రార్థిస్తే
దేవుని యొక్క కాపుదల వస్తుంది. సంఘము ప్రార్థిస్తే అది 3, 4, ఒక 5 కలిసి ప్రియ దేవుని బిడ్డలారా సంఘము ప్రార్థిస్తే మీరు చేసాను పాస్టర్ గారు, మీకు వచ్చు కదా ప్రార్థన, మీకు రాదేంటి ప్రార్థన? ఇప్పుడు అందరికీ నాకు వచ్చు కదా. పాస్టర్ గారు ఏ మాటలు పెట్టి ప్రార్థన చేస్తారో మీరు ఆ మాటలు పెట్టే ప్రార్థన చేస్తారు. అవునా? అవునా కదా? ఇప్పుడు పాస్టర్ గారికి మీకు తేడా ఏంటి? అలాగే మీరు ఒక 4, 5 వచ్చారు, వాళ్ళు ఏం మాటలు పెట్టి ప్రార్థన చేస్తారు, మీరు ఆ మాటలు పెట్టి ప్రార్థన చేస్తారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి అనుకుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళకి మనకి తేడా కాదు. ఇక్కడ సంఘానికి ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. సంఘానికి ఏముంది? ప్రత్యేకత ఉంది. కనుక సంఘము ప్రార్థిస్తే ప్రియ దేవుని బిడ్డలారా దాని యొక్క రిజల్ట్ వేరేగా ఉంటుంది. కనుకనే మనము సంఘముగా ఏం చేయాలంటే సంఘాన్ని ఆహ్వానించాలి. మనము ప్రియ దేవుని బిడ్డలారా మనము మొన్న ఎక్కడికి వెళ్ళాను, ఒక ఫంక్షన్ గురించి చెప్తున్నారు. ఆ ఫంక్షన్ గురించి చెప్తుంటే ఆ ఫంక్షన్లో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారట, ఎవడు వినట్లేదంట. ఇప్పుడు ఎందుకు అలా జరిగిందంటే అక్కడ ఎవరు లేరు? సంఘం లేదు. సంఘం లేనప్పుడు వేరే బంధువులు అందరూ ఉన్నారు. సంఘం ఉంటే దానికి అందం. హల్లెలూయా. సంఘం ఉంటే అక్కడ ఎవరుంటారు? శిరస్సు ఉంటుంది. శరీరం ఉంటే ఎవరుంటారు? శిరస్సు ఉంటుంది. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఎంతమంది మన బంధువులు చుట్టాలు ఎంతమంది ఉన్నా ఏముంటుంది? మంద ఎక్కువ కొద్దీ ఏంటి మతానికి చేయట, అది మజ్జిగ తర్వాత ఇచ్చి మనుషులు ఎక్కువే కొద్దీ ప్రమాదం. సంఘం ఉంటే ప్రభు ఉంటాడు. అందుకే అన్నాడు, మీరు నా నామంలో ప్రార్థన చేస్తారు, మీ మధ్యలో నేను ఉంటాను. మీరు నా నామంలో కూడుకుంటారు, మీ మధ్యలో నేను ఉంటాను. అది ఎవరు? సంఘము. ఓకేనా? ఇంకా మంచి మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు అంటే ఎవరంటే సౌలు, ఇంకా పౌలు అని పేరు అతను వినబడలేదు. ఓకేనా? సౌలుకి వచ్చాడు అనమాట అక్కడికి. చదువమ్మా. ఎంతో కీడు చేసి ఉన్నాడని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ. ఇప్పుడు ఇక్కడ ఎవరిని బంధించడానికి వస్తున్నాడు పౌలు? సంఘం అంటే ఎవరు? ఎవరిని బంధించడానికి వస్తున్నాడట? నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు వస్తున్నాడు. సంఘం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రార్థించాలి. కొరింథీ పత్రికలో ఏం చేశాము? ప్రతి స్థలములో యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభము. సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు నామములో ప్రార్థించేవారు. సంఘంకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. సంఘం ఎక్కడికి వెళ్ళినా చేయవలసిన పని అది. అర్థమైందా? సంఘం ఎక్కడికి వెళ్ళినా చేయవలసిన పని ఏంటి? ప్రార్థించాలి. సంఘంకున్న ఆధిక్యత కూడా అదే. మనకున్న ఆధిక్యతను మనం వాడుకోవడమే మంచి లక్షణం. అర్థమైందా? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని చిన్నప్పుడు అందుకే నేర్పిస్తారు ఆ కథలో. తెలుసా మీకు? నేర్పించారా ఏంటండి? కుక్క ఏరిని గాడిద ఏంటి అన్నారు. కుక్క అరవట్లేదని గాడి తెరిసిందట. ఒకసారి ఏమైంది? యజమానుడు లేచి ఏం చేశాడు? గాడిదని నెత్తి మీద ఒకటి వేసి చంపేశాడు. పడుకున్న లేపుతున్నామని. ఎందుకు? గాడిద దొంగలేస్తే అరిసేది కాదు. ఎవరు అరవాలి? కుక్క అరవాలి. కుక్క అరిస్తే ఆయనకు అర్థం అవును ఎవడో వచ్చాడని. ఈ కుక్క అరవట్లేదు కనుక ఏమైంది? గాడిద అరిసింది కనుక ఏం చేశాడు? కొన్నిసార్లు నాకు అర్థమైన తర్వాత ఏమైందంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, కనుక ఈ పని నాది కాదు అని నాకు అర్థమైంది. కొన్నిసార్లు ఇంకా అర్థం అవ్వాలి.
కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులు అర్థమవుతాయి. నెత్తి మీద ఒకటి వేస్తే ఎవరైనా మనకు అర్థమవుతుంది. మనం కాదు అరవవలసింది. ఎవరు అరవాలి? కుక్క అరవాలి. గాడి తెరిసిందంటే ఏమవుద్ది? మీకు ఆ స్టోరీ తెలిస్తేనే అర్థమవుద్ది. మీకు ఇది అర్థం అవ్వట్లేదు, ఏటో గాడిద అంటున్నారు, కుక్క అంటున్నారు, ఏటో అనుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు ఆ కథ అంతా నేను చెప్పలేను. ఓకేనా? కుక్క గాడిద కథ నేను చెప్పాను అనుకోండి, మాస్టర్ గారు ఏం చెప్పారంటే కుక్క కోసం గాడిద కోసం చెప్పారంటారు మీరు. సరేనా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక, ఆమేన్ అని ఉత్తరం ప్రారంభిస్తున్నాడు. ఈ గ్రీటింగ్స్ అనమాట. ముందు గ్రీటింగ్స్. పౌలుకి ఏం తెలుసు? వీళ్ళు చాలా సమస్యలు ఉన్నారని తెలుసు. డైరెక్ట్గా సమస్య అంటే ఉత్తరాలు చదువుతారా? ఏం చేస్తారు? వాళ్ళు పక్కనే వేసేస్తారు. అందుకని ముందుగా మంచిగా అన్నీ వాళ్ళని మాట్లాడి మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు, ప్రార్థన చేయడానికి మీరు పిలువబడ్డారు, మీరు దేవుని సంఘము కనుక మీకు దేవుని యొక్క కృప అలాగే సమాధానములు యేసుక్రీస్తు ద్వారా మీకు కలుగునుగాక అన్నాడు. వాళ్ళకి గొప్ప సంతోషం అయిపోయారు. చాలామందికి అలా చెప్తే ఏమవుతుంది? వాళ్ళకి సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటే ఆమేన్ ఆమేన్ అంటుంటారు. ఏం చేస్తుంటారు? పాస్టర్ గారు మీరు రెగ్యులర్గా రండి పాస్టర్ గారు. అలా దారిలో ఎప్పుడు వెళ్ళినా మా ఇంటికి వచ్చాను పాస్టర్ గారు. ఎందుకు? దేవుడు నిన్ను దీవించునుగాక అన్నారా, మీరు మా ఇంటికి రెగ్యులర్గా రావాలి పాస్టర్. వాళ్ళకి ఆనందం అయిపోద్ది. ఏమవుతుంది? ఆనందం అయిపోద్ది. కనుక పౌలు అందుకే వాళ్ళని కూడా మంచి ఆనందకరమైన మూడ్లోకి తీసుకొచ్చాడు. క్రీస్తు యేసునందు మీకు ఇంకా బాగా చెప్తున్నాడు చూడండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిజంగానే పౌలు చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన కృపను చూచి నేనేం చేస్తున్నాను? దేవునిని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేనిని బట్టి మాట చెప్తున్నాడు? ఇలాంటి మాట ఇంకా బైబిల్లో ఇంకో చోట ఉంటుంది. అది చూపించి మీకు అర్థం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 21 11వ అధ్యాయం 21, 22, 23 చూడండి. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. ఈ మాట గుర్తుంచుకోండి. అనేకులు ప్రభు తట్టు తిరిగారు. వారిని గూర్చిన సమాచారము చూడండి. ఏం చూశాడట? దేవుని కృపను చూచి సంతోషించాడట. చాలు. ఎవరిని ఇప్పుడు ఏం చూశాడు? కృప అంటే కృపను చూడడం అంటే ఏం చూశాడు? ఇంకా బాగా చూడండి. అనేకులు ప్రభు తట్టు తిరగడాన్ని చూశాడు. చూసి ఏమనుకున్నాడట? అప్పుడు ప్రభు కృపను చూసి ఏమయ్యాడట? సంతోషించాడు. ఇక్కడ పౌలు కూడా కొరింథీయులకు రాస్తే ఏమన్నాడు? మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. కొరింథీయుల్లో అనేకులు రక్షణ పొందారు. ఇది దేవుడే చెప్పాడు. ఈ పట్టణంలో నాకు బహుజనము ఉంది కనుక చాలామంది రక్షణ పొందారు. 18 నెలలు పౌలు గారు అక్కడ ఉన్నారంటే ఎంతమంది రక్షణ పొందుంటారు? చాలామంది రక్షించబడ్డారు. కనుక రక్షించబడినటువంటి వారందరిని బట్టి పౌలు దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, వారికి అనుగ్రహించబడిన కృపను చూచి. 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఏమయ్యారు మీరు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోనూ జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. దేంట్లో ఐశ్వర్యవంతులయ్యారు వీళ్ళు? ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యారు. ఒకటి ఉపదేశం, మంచి ఉపదేశం. రెండోది ఏంటి? జ్ఞానము. కనుక మనము ఐశ్వర్యం అంటే మనం ఏమనుకుంటాం? డబ్బే అనుకుంటాం, ఆస్తులే అనుకుంటాం.
అంతకన్నా అద్భుతమైనది క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఉపదేశము, జ్ఞానము. ఉపదేశము, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. మీకు ఇది అర్థం అవ్వాలంటే పాత నిబంధనలో ఒక మంచి మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 2 క్రానికల్స్లో 15వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ఒక మాట. అందరు తీసిరా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం. పాత నిబంధన గ్రంథంలో 370 పేజ్. ఆ కాలమున, మీరు ఒకళ్ళు తీయకపోతే అలా చూడండి, అక్కడ చక్కగా ఉన్నాయి మీకు. ఆ కాలమున దేవుని ఆత్మ రాగా అతను ఆసాను ఎదుర్కొనబోయి ఎలాగో ప్రకటించెను. ఆస, యూదావారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మిమ్మల్ని విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడైనను, ఉపదేశము చేయ యాజకులైనను. వాళ్ళు దేవుణ్ణి విసర్జించడం వల్ల వచ్చే నష్టం ఏంటి వాళ్ళకి? మీరు దేవుని విసర్జించారనుకోండి, మీకు వచ్చే నష్టం ఏంటి? మీకు డబ్బు ఏం పోదు, డబ్బు పోదు, మీ ఆస్తులు పోవు. ఏం పోతాయి అన్నాడు ఇక్కడ? మీకు నిజమైన దేవుడైనను, ఉపదేశం చే యాజకులైనను, ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోతుంది. ఇది ఎంత భయంకరమైనదో తెలుసా? మీకు అది అర్థం కాదు. ఇది ఎంత భయంకరమైనదంటే, దేవుని విసర్జిస్తే మనుషులకి ఏముండదట? మంచి ఉపదేశం ఉండదట, ధర్మశాస్త్రం ఉండదట. మీరు మంచిగా ఆశీర్వదించబడ్డారు అంటే మంచి ఉపదేశం మీకు దొరకాలి. మీరు ఆశీర్వదింపబడుతున్నారంటే అర్థం ఏంటి? మంచి ఉపదేశం ఉంది. నేను కొంతమందిని అడుగుతున్నప్పుడు, పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాము, మాకు వాక్యం సరిగా దొరకట్లేదు, ఆదివారం ఆరాధనకి వెళ్తాము, ఏమీ ఉండదు. నేను రాజ్కుమార్ 2 రోజులు నర్సీపట్నంలో ఉన్నాను. అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు, వాక్యం ఉండదన్నా, ఇక్కడ ఏముండదు, ప్రజలకు ఏం లేదు, మంచి ఉపదేశం లేదు. మంచి ఉపదేశం ఏంటో తెలుసా? గొప్ప ఐశ్వర్యం. దేవుని గురించిన జ్ఞానము ఐశ్వర్యం. బైబిల్ చెప్తుంది, దేవుని గురించిన జ్ఞానమే మనకు ఐశ్వర్యం. దేవుని గురించిన జ్ఞానమే మనకేంటి? ఐశ్వర్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మీకు లేకుండా పోతాయి. మీరు దేవుని విసర్జిస్తే ఇవి మీకు ఉండవు. ఇవి లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి? మనకి టీవీ వేసుకుంటే మెసేజ్, ఫోన్ చూస్తే మెసేజ్, ఎక్కడ చూసినా ఏంటి? మెసేజ్. బోల్డ్ ఉంది కదా అనుకుంటాం. కాదు, ఉపదేశం అనేది చాలా అద్భుతమైనది. ఉపదేశం అనేది దేవుడిచ్చే ఉపదేశము, దేవుడిచ్చే జ్ఞానం అనేది మీరు ఎవరిది వింటున్నా మీకు రాదు. క్రీస్తును గుర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడితేనే, క్రీస్తును గుర్చినటువంటి సాక్ష్యము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన జీవమును గుర్చిన సాక్ష్యము, సరైనటువంటి అవగాహన మీలో ఎంత పెరుగుతుందో అంత చక్కటి ఉపదేశం మీకు దొరుకుతుంది. ఆ ఉపదేశం మీకు ఎలా ఉంటుందంటే గొప్ప ఐశ్వర్యంలా ఉంటుంది. ఇవాళ మేము మీటింగ్కి వెళ్ళాం, 3 గంటల దాకా కూర్చున్నాం. ఎన్ని గంటల వరకు కూర్చున్నాం? 3. ఎప్పటి నుంచి వెళ్ళిపోయాం? 9:30కి వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి. ఇప్పుడు దేవుని వెళ్ళారా, అంతసేపు కూర్చోాలంటే మనకేమవుదు? చాలా కష్టం. అంతసేపు కూర్చోడు. ఉపదేశం. దేవుని ఎందుకు వెళ్ళాము? ఉపదేశం కోసం. దేనికి వెళ్ళాము? ఉపదేశం. అది ఆనందం. ఉద్యోగాలకు ఎందుకు మానకుండా వెళ్తారు చెప్పండి?
రైల్వే మేము వెళ్ళకపోతే ఎలాగా బాధపడతారు కదా. రైల్వేలు అయితే రైల్వే, లేకపోతే ఇంక వేరే డిపార్ట్మెంట్ అయితే ఎలాగ మేము వెళ్ళకపోతే ఏమనుకుంటారు వాళ్ళు అనుకుని వెళ్తారా? ఏమనుకుంటారు ఏంటి మనం వెళ్ళకపోతే బాధపడతారు కదా, ఏమైనా అనుకుంటారు ఏంటని వెళ్తారు. దేనికి వెళ్తారు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది అంతే. మనకు అక్కడ ఏమి అంత ప్రేమ, నేను వెళ్ళకపోతే ఆ ట్రైన్ ఎలాగా, నేను వెళ్ళకపోతే ఏమంటారు దాన్ని ఆ టీచర్ ఎలాగా, లేకపోతే నేను వెళ్ళకపోతే ఆ బస్సు ఎవరు నడుపుతారు, ఇవన్నీ కాదు. మనకు కారణం ఏంటి? జీతం. ఇప్పుడు ఉపదేశానికి ఎందుకు వెళ్ళాము? వాక్యం వినడానికి వెళ్తే ఏం దొరుకుతుంది? ఉపదేశం దొరుకుతుంది, దేవుని గురించిన జ్ఞానం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలా అక్కడేం డబ్బులు ఎవరు 3 గంటలకు వస్తే డబ్బులు ఇస్తారేంటి? కానుకలు పెట్టారు. ఇంకా అక్కడ మేము ఓన్లీ వెళ్ళింది పాస్టర్లమే. ఏం పెట్టారు? కానుకలు పెట్టారు. మాకేం ఇవ్వలేదు, మేమే కానుకలు ఇచ్చాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ ఏం దొరికింది? ఉపదేశం దొరికింది, జ్ఞానము దొరికింది. అర్థమవుతుందా? కనుక క్రీస్తుని గుర్చిన జ్ఞానంలోనూ ఉపదేశంలోనూ మీరు ఏమయ్యారు? ఐశ్వర్యవంతులయ్యారు. ఇది ఎప్పుడైతే ఇది పొందుకుంటామో, చక్కని మాట చెప్తాను చూడండి, 7వ వచనం. గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఎప్పుడైతే మంచి ఉపదేశము జ్ఞానము మనం పొందుకుంటామో, దేవుని జ్ఞానము, కృపావరములు అనేవి మనకు అనుగ్రహించబడతాయి. కృపావరములు అనేవి మీరు అనుకున్నట్లుగా కృపావరములు అనేవి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరెవరో దగ్గరకో వెళ్ళి ఏవేవో చేస్తే వచ్చేవి కాదు. ఇది కరెక్ట్గా, ఇది మీరు దేవునిలో కరెక్ట్గా ఎదుగుతుంటే ప్రతి కృపావరంలో కూడా మీరు పాలుభాగస్తులు అవుతారు. కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఏ కృపావరమందును లోపము లేక, అన్ని కృపావరాలు అంటే 12వ అధ్యాయంకి వచ్చాక చెప్తాను, ఓకేనా? మరి ఇప్పుడు అవి చెప్పడానికి అవ్వదు, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. కనుక ప్రతి కృపావరం మనం ఎలా పొందుకుంటామంటే మంచి ఉపదేశం పొందుకోవడం ద్వారా, దేవుని గురించిన జ్ఞానములో ఎదగడం ద్వారా కృపావరములు అనేవి మనలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. దేవుడు మీరు ఎదుగుతున్న కొద్ది, పిల్లలు ఎదుగుతున్న కొద్ది వాళ్ళకి ఏమిస్తారు? ఇప్పుడు బాబు హేమల్ ఉన్నాడు, కారు తాళం ఇచ్చి నన్ను రోడ్డు మీదకి వెళ్ళి ఏంటి పాలు ప్యాకెట్ తీసుకురా అంటామా? ఎందుకు ఇవ్వం కారు తాళం? వాడు కారు నడపడం రాదు మొదటిసారి. రెండోది ఏంటి? లైసెన్స్ లేదు. మూడోది ఏంటి? చిన్నోడు. ఇంకా ఏంటి? చిన్నోడు. కనుక ఏమేమో కారు ఇవ్వం. కానీ ఆడికి వస్తే మాత్రం మీరు ఇచ్చేస్తారే, మనం ఇచ్చేస్తారు తాళం. దేవుడు అలాగేవాడు. దేవుడు అలాగా మీలాంటోడు కాదు. దేవుడు మీ ప్రేమలన్నీ కూడా ఏంటి? స్వార్థపూరితమైన మీయే కాదు, నేను అంతే. మనం ఏంటి? స్వార్థపూరితమైన ప్రేమలు మనకు. దేవుడు స్వార్థపూరితమైన మెచ్యూర్డ్ అయ్యేంత వరకు ఆయన ఇవ్వడు. పరిపూర్ణతలోకి వచ్చేంత వరకు ఆయన తాళాలు ఇవ్వడు. మీరు మాత్రం ఏం చేస్తారు? కారు నడిపేస్తుంటారు తెలుసా? లైసెన్స్ ఉందా? నేరం. ఏంటి? నేరము. ఏంటది? నేరము. తెలుసా మీకు? పోలీసులు పట్టుకుంటేనే నేరం కాదు. సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా చూడండి, ఒక్కొక్కరు ఎలాగంటున్నారు. పోలీసులు పట్టుకుంటేనే నేరం కాదు. మనకు పోలీసులు కాదు, మనలోనే ఉంది. ఏంటి? పరిశుద్ధాత్ముడు పోలీసు మనలోనే ఉన్నాడు. అర్థమవుతుందా? కనుక ఏం చేయాలి? ఖచ్చితంగా లైసెన్స్ తీసుకో, ఓకేనా? ఏది చేస్తున్నా కూడా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే హెల్మెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవన్నీ వాళ్ళు మనకు చెప్తే పెట్టుకునేవి కాదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మీకు నేను హెల్మెట్ లేకుండా కనబడతాను. ఎందుకు కనబడతాను తెలుసా? తప్పనిసరి పరిస్థితులు ఎక్కడికి వెళ్తాను పెట్టుకోకది అని. నా తల మీద కానీ హెల్మెట్ పెట్టాను అనుకోండి, హెల్మెట్ కన్నా నా మొత్తం అప్పడం అయిపోతుంది. నా తల ఏముండదు, మా లోన చాలా పలుచుకున్నాడు. కనుక అంతసేపు తలస్నానం చేసిన వెంటనే పెట్టను అనమాట. బయటికి వెళ్తే ఖచ్చితంగా పెట్టాలి. కనుక అధికారులకు మనం ఏమవ్వాలి? లోబడాలి. కనుక ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, మనం మెచ్యూర్ అవుతున్న కొద్దీ దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు మనకి. అది ఓకేనా? ఇప్పుడు అది మీ ఇష్టం, మీ ప్రేమ. మీరు తాళాలే ఇస్తారో, మీరేమి ఇస్తారో మీరు ఇచ్చుకోండి.
అది అది మీకు దేవునికి సంబంధించి. దేవుడు మాత్రం ఇవ్వడు. మనం అలాంటి ఉపదేశములో జ్ఞానములో ఎరిగేంత వరకు కూడా దేవుడు మనకి ఇవ్వడు. అర్థమైందా? మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఉండి నేర్చుకునేంత వరకు కూడా దేవుడు మరలా ఐగుప్తులకు పంపించలేదు. 40 సంవత్సరాలు నేర్పించాడు దేవుడు. అబ్రహాముకి 25 సంవత్సరాలు నేర్పించాడు దేవుడు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరే దేవుడైతే అబ్రహామును 12 అధ్యాయంలో పిలిచాడు దేవుడు. 12 అధ్యాయంలో పెళ్లి ఇచ్చేస్తారు మీరు. 12 అధ్యాయంలోనే అయిపోద్ది. అబ్రహాం గురించి ఏముండదు ఇంకా. 12 అధ్యాయంతో అవుట్. 12 అధ్యాయంలో పిల్లలు పుట్టేస్తారు. మళ్ళీ 12 అధ్యాయంలోనే ఇస్సాకు పిల్లలు పుట్టేస్తారు. 12 అధ్యాయంలోనే అబ్రహాం చచ్చిపోతాడు, సారా చచ్చిపోద్ది. 12 అధ్యాయంలో ఇస్సాక్కి పెళ్ళి అయిపోద్ది. ఇంక బైబిల్ వెళ్దాం ముందుకి. వెళ్ళపోతే ఏమవుతుంది? మనకి భావి తరాలకు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. కనుక అబ్రహాము జీవితం ద్వారా ఇప్పటికీ మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం కదా. దేవుడు మాత్రం అలా చేయడు. మనలాగా జాలిపడిపోయి ఏంటి చేయడు. దేవుడు పరిపూర్ణతలోకి రావడం వచ్చేంత వరకు అలా వెయిట్ చేస్తాడు. హల్లెలూయా. పరిపూర్ణతలకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే అబ్రహాముకు 100 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాలు వచ్చినా పిల్లలు అవ్వగలడు దేవుడు. మనకు ఆలస్యం, కానీ దేవుడికి ఆలస్యమా? మనం కంగారు అయిపోతాం. ఇంత ఆలస్యం అయిపోతుంది, ఇంత ఆలస్యం అయిపోతుంది ప్రభు. ఆలేమనుకుంటారు, ఏలేమనుకుంటారు, మా అమ్మ ఏమనుకుంటుంది, మా అత్త ఏమనుకుంటుంది, మా ఏమనుకుంటారు, మా పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు. దేవుడు ఏమనుకో, నీకెందుకు కంగారు? దేవుడేమి నీకు 150 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఏం చేయగలడు? మనం కంగారు పడిపోతుంటాం. హల్లెలూయా. ఎందుకు కంగారు పడతామంటే మనం ఆలేమనుకుంటారు, ఏలేమనుకుంటారు అనుకుంటాం. దేవుడు ఏం అలా అనుకోడు. మనం పరిపూర్ణతలకు వచ్చేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. ఇలాగ అన్ని విషయాల్లో. మోషే విషయంలో 40 సంవత్సరాలు నిండిపోయి 40 సంవత్సరాలు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మిద్యాన్ అరణ్యం 40 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. వెంటనే పిలిచేసి ఫరో దగ్గరికి వెళ్ళి అనలేదు. 40 సంవత్సరాలు మామూలుగా అయిపోయాడు. ఎంత మామూలు అయిపోయాడు అంటే, నాకేమీ రాదు, నేను నేర్చుకున్నవన్నీ ఏమైపోయినాయి, భాష మర్చిపోయాను. మీరు 40 సంవత్సరాలు, ఇప్పుడు నేను ఒక హిందీ బాగొచ్చు, మాట్లాడటం మానేసాను, ఇప్పుడు ఏం రాదు, అర్థమవుతుంది కానీ తొందరగా ఫ్లో రాదు, మాట్లాడలేను. నాకు అన్నీ అర్థమవుతుంది హిందీ, కానీ వెంటనే ఏం రాదు, మాట్లాడడం మానేసాం కనుక ఏమైంది, ఇక రాదు. అలాగే మోషే 40 సంవత్సరాలు ఏమీ మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? గొర్రెలతో మాట్లాడుతున్నాడు. గొర్రెలతో ఏం మాట్లాడతారు? ఏమంటారు? గొర్రెతో ఏమంటారు? ట్రిచ్ లేదా అంటారు కదా. ఆ భాష మనకు రాదు. ఓకేనా? అయ్యే వచ్చి ఉంటాయి. ఇంక మిగతా మాట్లాడిన ఏమి 40 సంవత్సరాలు మాట్లాడిపోతే ఏమవుతుంది? ఏమి రాదు, అన్నీ మర్చిపోయాడు. అందుకంటే నాకేం రాదు ప్రభా, నాకేం మాటలు రావట్లేదు, నా నోటు మాంద్యం వచ్చింది, నాకు రాదు, నాకేమీ రాదు, కత్తి పట్టుకోలేను, ఇప్పుడు ఏమీ పట్టుకోలేను, వెళ్ళలేను అన్నాడు. నేనున్నాను, నువ్వు వెళ్ళన్నాడు. మనం పరిపూర్ణతలకు వచ్చినప్పుడు దేవుడు మనకు అన్నీ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కనుక మీరు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. క్రైస్తవ జీవితం కొన్న నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభు కొరకు ఎదురు చూడడం. మనకున్న నిరీక్షణ ఏంటంటే ప్రభు కొరకు ఏం చేయడం? ఎదురు చూడడం. ఒక ఊరు వెళ్తున్నాం, స్టేషన్కి వెళ్ళిపోయాం, ఏం ఎదురు చూస్తారు చెప్పండి? అలా చూసుకుంటారు, ఆ ట్రైన్ ఆడే అనౌన్స్మెంట్ చూసుకుంటారు. ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చాయి, ఎక్కడికి వచ్చింది చూస్తారు. దువ్వాడు దాటేసింది అని చూస్తారు. దువ్వాడు దాటిన తర్వాత ఇక్కడికి రావడానికి 40 నిమిషాలు పడుతుంది మన ట్రైన్. ఎక్కడి నుంచి? దువ్వాడు నుంచి ఇక్కడికి రావడానికి గంట పడుతుంది. అప్పుడు చూడాలి ఒక్కొక్కరి పరిస్థితి, స్టేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దువ్వాడ దాకా వచ్చాడు, ఇక్కడి నుంచి రావడానికి ఇటు గేటు బాధో. ఇంకా రైల్వే వాళ్ళు తిడుతుంటారు. ప్రదేవుని మిట్లారా, ఏదో వస్తుంటుంది, ఇంకో ట్రైన్ ఏదో వస్తుంటుంది, ఇంకో ట్రైన్ ఏదో వస్తుంటుంది. కానీ మనం మాత్రం దేనికోసం ఎదురు చూస్తాం? మనం వెళ్ళే ట్రైన్ కోసం ఎదురు చూస్తాం. ప్రదేవుని మిట్లారా, ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి. ఆమె ఎంత లేట్ అయినా మన ట్రైన్ వచ్చేసరికి మన ముఖాలు ఎలా ఉంటాయి? సంతోషం అయిపోద్ది. చక్కచక్క మన బెర్తలు ఎక్కడో చూసుకుంటాం, చక్కచక్క వెళ్తాం, వెంటనే మన ప్యాకెట్లు ఇప్పుతాం. ఎక్కగానే ఇప్పుతారండి వీళ్ళు. ఇంత సమయం ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ నేను ట్రైన్లో ఎక్కువ ప్రయాణం చేస్తాను కదా. ఎక్కగానే మొత్తం అదో బ్యాగ్ ఉంటుంది. ఏ బ్యాగ్? ఫుడ్ బ్యాగ్ ఉంటుంది.
తెస్తారు, మొదలెడతారు. అక్కడి నుంచి మొదలెట్టి వెళ్ళేంత వరకు ఉంటాయి వాళ్ళకి తినడానికి. ఎంత సంతోషంగా ఉంటుందో ఎదురు చూడడం ప్రభు కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రాగానే నిత్యమైన విందులోనికి ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ప్రభు కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచు. ఇది దేవుని వాగ్దానం. ప్రభు దినమున మీరు నిరపరాధులుగా ఉండటానికి దేవుడే మనల్ని స్థిరపరుస్తాడట. మనకి ఏ వాక్యానికైనా దానికి ఆధారం ఉండాలి. ఇప్పుడు పౌలు ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఓకేనా? దీనికి ఆధారం ఏంటి? దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు అంది. దీనికి ఆధారం ఏంటి? ఎప్పుడు కూడా బైబిల్లో ఏ వాక్యమునికైనా ఇంకొక ఆధారం ఉండాలి, ఓకేనా? యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చూడండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. 39 చదవము. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో, జాగ్రత్తగా వినండి, ఈ మాట ప్రాముఖ్యమైనది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. ఇప్పుడు మనం చర్చిలోకి వచ్చామంటే, రక్షించబడ్డామంటే ఎలా రక్షించబడ్డాం? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. చాలామంది వస్తారు కానీ రక్షించబడరు, రక్షణలోనికి రారు. మనం రక్షించబడ్డామంటే మనం ఏదో స్పెషల్ కాదు. తండ్రి మనల్ని ప్రేమించి మనం రక్షణ పొందినట్లుగా మనల్ని ప్రభుకు అప్పగించాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో, ఒకసారి తండ్రి నా యొద్దకు పంపించాడంటే వాళ్ళని నేను ఎప్పుడూ త్రోసేయను. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నాడు? తండ్రి నాకు, ఆయన అంటే నాకు తండ్రి అనమాట. తండ్రి నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమి పోగొట్టుకోను. అర్థమైందా మీకు? తండ్రి నాకు అనుగ్రహించిన దానిలో నేను ఏది పోగొట్టుకోను అంటే ఇప్పుడు ఏం పోగొట్టుకోరు చెప్పండి ఆయన? చెప్పాలి అందరూ. నన్ను పోగొట్టుకోడు ఆయన. తండ్రి నన్ను తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడు? ప్రభువుకు అప్పగించాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చారు, నన్ను ప్రభువుకు అప్పగించాడు. ప్రభు నన్ను ఏం చేయడు? ముందు త్రోసేయడు బయటికి. ఎందుకు వచ్చారా, వెళ్ళి అర్ధరాత్రి వచ్చావు అని తోసేయడు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం ఏం చేయను? ఎక్కడ త్రోసేయను? బయటికి త్రోసేయను. అలాగే కాదు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమి పోగొట్టుకోను. అంటే పోగొట్టుకోనంటే అర్థం ఏంటి? మనల్ని ఆయన కాపాడుతాడు. మనల్ని ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. తండ్రి నాకేమి ఇచ్చాడో వాటన్నిటిని నేను కాపాడుతాను. హల్లెలూయా. కాపాడి ఏం చేస్తాను? అంచె దినమున లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కనుక యేసుక్రీస్తు యొక్క పని ఏం అప్పగించారు తండ్రి? మనల్ని యేసుక్రీస్తుకి అప్పగించి వాళ్ళని అంచె దినమున మరలా నాకేం చేయాలి? వారు నాకు అప్పగించాలి. ఇప్పుడు రండి, ఇప్పుడు కొరింథీ పత్రికకి ఇప్పుడు ఆ మాట చదవండి, ఇందాక చదివిన మాట. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అంతము వరకు ఆయన కాపాడుతాడు. ఏసన్ గారు పాటలో పాట ఉంటుంది, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి,
నీవేన మంచి కాపరివి, నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఈ పాట చూడకుండా నేను పాడగలను. ఎందుకు తెలుసా? నేను అలా పాడుకొని ప్రభుని ఆరాధించేవాడిని. ఆయన పోగొట్టుకోడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్ను ఆయన పోగొట్టుకోడు. ఆమేన్. మనల్ని ఆయన పోగొట్టుకోడు. అంతము వరకు ఆయన మనల్ని కాపాడుతాడు. ఇది ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తము అంటున్నాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారిని దేనిని నేను పోగొట్టుకున్నాగా అంచె దినమున వారిని లేపి ప్రభు దగ్గర, తండ్రి దగ్గర పెట్టడమే తండ్రి యొక్క చిత్తము. అందుకే అన్నాడు, అంతం వరకు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చివరి మాట చెప్పేసి ఇంకా వివరించను, నెక్స్ట్ ఎగ్జామిన్ చేసుకుందాం. మన ప్రభు అని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు మనల్ని ఎక్కడ పిలిచాడు తెలుసా? దేవుడు సహవాసానికి పిలిచాడు. ప్రభుతో సహవాసానికి పిలిచాడు. తన కుమారునితో సహవాసం. మనం ఎవరెవరితోనో సహవాసాలు చేస్తాం, కానీ దేవుడు మనల్ని ఎవరితో సహవాసం చేయమని చెప్తున్నాడు? తన కుమారునితో సహవాసానికి మనల్ని పిలిచాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ పిలిచాడు మనల్ని? కుమారునితో మీరు సహవాసము చేయాలి. మీ సహవాసం చేసే వ్యక్తులు ఎవరి పేరని చెప్పండి. మీరు ఒక మామూలుగా ఒక మాట నువ్వు చెప్పుకొని ఎవరు పెద్దోళ్ళు చెప్పరు. మీరు వాళ్ళతో మీరు ఏం చేస్తారు? ఒక రోజు మీరు సహవాసాన్ని చెప్పి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడరు. ఆదివారం కనిపించి ప్రైజ్ లార్డ్ అండి మీరు సహవాసం అంటారా? ఏమంటారు మిమ్మల్ని? ఏమనరు. అది సహవాసం కాదు, బంధుత్వం కాదు, రిలేషన్ ఏమీ కాదు. మీరు సహవాసం చేసిన వాళ్ళతో ఏం చేస్తారు? మీకు ఫోన్ చేస్తే ఏమవుద్ది? ఆమె వాళ్ళ సహవాసంలో ఉన్న బిడ్డతో, స్నేహితురాలతో ఏమవుతుంది? కొత్త యాప్ వస్తుంది ఒకటి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలిసిపోయే యాప్ ఒకటి వచ్చేసింది. తెలుసా? మీకు ఇంకా రాలేదేమో, నన్ను అడగండి, ఆ యాప్ చెప్తాను. పబ్లిక్లో తెలియదు అది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసిపోయి ఒక యాప్ వచ్చింది. మీరు బిజీ అని వస్తుంది కదా, మూడోసారికి వెళ్ళా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో పేరు వచ్చేస్తుంది. చెప్పండి అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఇదే పిల్లరా, మనం ప్రభుతో ఏమవ్వాలి? సహవాసం చేస్తున్నామంటే ఏం చేయాలి? ప్రభుతో మాట్లాడాలి. ప్రభు మాటలు వినాలి. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళే మాట్లాడతారు. గంట ఫోన్లో గంట వాళ్ళే మాట్లాడతారు. ఏదో చెప్దాం అనుకునే వాళ్ళే మాట్లాడుతుంటారు. దాన్ని సహవాసం అనరు. అప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఫోన్ పెట్టాక గంట తినేసిందిరా బాబు అంటారు. ఏమంటారు చెప్పండి? గంట అవతల వాళ్ళు కూడా మాట్లాడాలి, ప్రభు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమవ్వాలి? ప్రభు కూడా మాట్లాడాలి. మన సహవాసం మనం ప్రభుతో మాట్లాడడమే కాదు, ప్రభు కూడా మనతో మాట్లాడు. మీరు మాట్లాడితే మీ దగ్గర ఏముంది చెప్పండి మాట్లాడడానికి? అబ్బా ఎలా చెప్తున్నా చూడండి ఆయన. మన చిట్టంతా మన కోరికలన్నీ చెప్పుకుంటాం ఇదే. దాన్ని అప్పుడు ఏమంటారు చెప్పండి? ఇందాక నేను ఒక మాట అన్నిటి బుర్ర మొదలెట్టిందంటే ఇంకా ఆవిడ డొప్పే, లేకపోతే ఆయన డొప్పే. డప్పు వినలేమండి. ఆ డప్పు ఏమవుద్ది? మనకి చోనొప్పి వచ్చేస్తుంది. అవతల వాళ్ళ మాటలు వినాలి. ప్రభు మన దేవుడు పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన మాటలు వినాలి. మీ మాటలు తక్కువ ఉండాలి, ఆయన మాటలు ఎక్కువ ఉండాలి. అది సహవాసం అంటే అర్థం ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, దేవుని వాక్యము చదవాలి, ఆయన మాటలు కూడా మనం వింటే అప్పుడు బాగుంటుంది. మీకు ప్రార్థన కంటే దేవుని వాక్యం ఎంత బాగుంది అనిపిస్తుంది.
ఎందుకు మీ ప్రార్థన ఏంటి? టపా టపా డప్పు, దండోరా డప్పు వేసుకొని వస్తారు చూసారా, చెవులు నొప్పి వచ్చేస్తారు. మీరు దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడితే ఏం కలుగుతుంది? మనకి సంతోషము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కనుక ప్రభు అది సహవాసం. ఓకేనా? అలాగని మీరు మాట్లాడడం మానేయకూడదు, రెండూ చేయాలి. ప్రభు మనం మాట్లాడాలని ఆశపడతాడు. ఆయన ఆదాం దగ్గర రోజు వచ్చేవాడు కదా. ఆయన వచ్చి ఏం చేసేవాడు? ఆదాంతో మాట్లాడేవాడు. ఆదాం ఏం చెప్పేవాడో మరి. ఆ పులి అక్కడికి వెళ్ళిపోయింది, దాన్ని రమ్మనని మళ్ళీ వచ్చింది. ఏం చెప్పేవాడు ఆదాము చెప్పండి? ఆ చెప్పిన మాట వింటలేదు. ఏది? ఆ కోతి మరి ఏది చెప్పిన మాట? కోతే అలా మీదకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం చాలా టైం అవుతుంది. అలా దేవుడు ఏం చేసేవాడు? మరి ఆదాము చెప్పడానికి ఏమున్నాయి చెప్పండి? ఇవే ఉన్నాయి. తర్వాత అవ్వ వచ్చిన తర్వాత అవ్వ గురించి చెప్పేవాడేమో, అంతేనా? ఇంతకుమించి ఏం చెప్పేవాడు? మరి దేవుడు వినేవాడు కదా ఆ మాటలన్నీ. తర్వాత దేవుడు మాట్లాడేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన మాటలంటే ఆయనకి ఇష్టం. మన పిల్లలతో మాట్లాడించుకుంటాం కదా, చిన్నపిల్లలతో ఉత్తిత్తనికి వాళ్ళతో మాట్లాడించుకుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. శ్రేష్టమైన మాటలను దేవుడు మనందరి జీవితాలను కూడా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా నీకు వందనాలు. శ్రేష్టమైన వాక్య ధ్యానం నాయన కొరింథీ పత్రికలో నాయన 1వ అధ్యాయం 9 వచనాల్లో ఉన్నటువంటి మాటలను మేము ధ్యానించాం. సంఘము నాయన తండ్రి పరిశుద్ధపరచబడినది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినది, ప్రతి స్థలములో ప్రార్థన చేయుటకు పిలువబడినది. ప్రభా, సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలి. ప్రభా, క్రీస్తుని గుర్చిన జ్ఞానములో మేము ఎదగాలి. ప్రభా, ఉపదేశంలో మేము ఎదగాలి. యేసుక్రీస్తు మా జీవితాల మీద ప్రభువుగా ఉండాలి. ప్రతి కృపావరము మేము కలిగి ఉండాలి. ప్రభా దేవా, నీవు మమ్మల్ని అంతవరకు కూడా కాపాడుతావనే నిశ్చేతి దినాన్ని మరొకసారి మీరు మాకు అనుగ్రహించారు. అనేక సార్లు మేము నిన్ను పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, మేము నిన్ను విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. నాయన నీ యొక్క ప్రేమ కొరకు స్తోత్రాలు. అంతం వరకు కూడా నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు గనక స్తోత్రాలు తండ్రి. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు అనే తన ప్రియకుమారుని సహవాసానికి మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడనే మాటను జ్ఞాపకం చేసుకొని తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము నిత్యము మేము చేయడానికి సహాయం చేయండి దేవా. ఈ మాటలు వారికి అర్థమయ్యా నేను నమ్ముతున్నాను ప్రభా. లోతైన ఆత్మీయ అనుభవానికి నడిపించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ నేను ఆశతో వచ్చిన వారందరినీ మరొకసారి వాక్య సమృద్ధితో దీవించండి. నీ ఉపదేశముతో, నీ జ్ఞానముతో నింపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.